హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మీకు ఒక మంచి ఆకు గురించి అయితే చెప్పాలనుకుంటున్నానండి. ఇది మునగాకండి. పూర్వం వేల సంవత్సరాల క్రితమే ఇది ఒక మంచి దివ్య ఔషధంగా వాడేవాళ్ళండి. 300 వ్యాధులకు ఒక చిన్న ఆకుతో వైద్యం ఉందండి. ఆ ఆకే మునగాకు. చాలా అంటే చాలా బెనిఫిట్లు ఉన్నాయి. ఈ మునగాకుని ఎక్కడన్నా ఊపిస్తే మాత్రం అస్సలకే వదలకండి. మునగాకు తెచ్చుకోండి. కారం పొడి కానీ వంటలో ఖచ్చితంగా యూజ్ చేయండి. మునగాకు వల్ల ఉండే ప్రయోజనాలండి: వైటమిన్ ఏ, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం ఇలాంటి అన్ని విటమిన్స్ అయితే మునగాకులో చాలా ఉన్నాయండి. అలాగే బీపీ, షుగర్లు ఒక్కసారి ఎక్కువ తక్కువ అయ్యే వాళ్ళకైతే మునగాకు తినడం వలన బీపీ, షుగర్ కంట్రోల్లోకి వస్తాయండి. అదే కాక మలబద్ధకం ఉన్న వాళ్ళైతే మునగాకులోని ఫైబర్ శాతం అనేది ఎక్కువ ఉండడంతో కొవ్వుకు సంబంధించిన మన బాడీలో కొవ్వుని తొందరగా కరిగజేసి ఆ ఫైబర్ని మనకి మునగాకు రోజు వాడడం వలన మలబద్ధక సంబంధమైనవి కూడా ఉండవండి. అలాగే ముఖ్యమైన విషయం, కంటి చూపుకు మునగాకు చాలా అంటే చాలా దివ్య ఔషధంగా పనిచేస్తుందండి. ఇది ఆషాఢ మాసంలో మునగాకు ఖచ్చితంగా తినాలని ఎందుకంటారంటే, ఈ ఆషాఢ మాసంలో దోమలు ఎక్కువగా ఉంటాయి. దోమలు వచ్చే వ్యాధులలో మనం తప్పించుకోవడానికి ఈ మునగాకు ఒక మంచి దివ్య ఔషధం అండి. కంపల్సరీ మునగాకు ఊపిస్తే తీసుకొచ్చుకొని డైలీ రొటీన్ ఫుడ్లో అయితే మునగాకు కంపల్సరీ యూజ్ చేయండి. మునగాకు కారం పొడి కానీ పప్పుచారు కానీ ఏది చేసుకున్నా మునగాకుతోటి అదొక దివ్య ఔషధంగానే చెప్పవచ్చండి. మునగాకులో ఇంకా చాలా 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 యూజెస్ ఉన్నాయండి. మునగాకు పొడి రోజుకు ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నట్టయితే మీరు ఒక గ్లాస్ పాల కంటే 3% ఎక్కువ తీసుకున్నట్టండి. గ్లాస్ పాలు తాగనవసరం లేదు. ఒక 2 స్పూన్ మునగాకు పొడి తీసుకుంటే పాలకు సంబంధించిన ఎంతకంటే ఎక్కువ మనకి కాల్షియం అనేది అందుతుందండి. ఏజ్ అయ్యే వాళ్ళకైతే మోకాల నొప్పులలో, మోకాల అరుగుదలలో మునగాకు చాలా అంటే చాలా యూజ్ఫుల్ అండి. మునగాకు వల్ల మనకి మోకాలు గట్టి పడతాయి. మునగాకు రసం కానీ పొడి కానీ అలాగే ఎందులోకైనా మునగాకు కంపల్సరీ యూజ్ చేసుకోండి. మునగాకు చాలా 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 యూజ్ఫుల్. మునగాకులో ఉన్న ప్రయోజనాలు అసలు అన్నీ అని కాదండి, చాలా లెక్కలేనన్ని ప్రయోజనాలు అవుతున్నాయి. నేను వీడియోలో చూపించే మునగాకు కారం పొడి అయినా చేసుకోండి, లేకుంటే మీకు నచ్చినట్టు వాడండి. కానీ డైలీ రొటీన్గా మన ఫుడ్లో అయితే కంపల్సరీ 2 or 1 స్పూన్ అయితే మునగాకు పొడి అయితే ఉండేటట్టు చూసుకోండి. నేను చెప్పడమే కాదు, వైద్యపరంగా వేల సంవత్సరాల క్రితమే మనకు మునగాకుని కనిపెట్టి ఎన్నో దివ్య ఔషధాలలో మనకైతే మునగాకుని యూజ్ చేస్తున్నారండి. విటమిన్ వైలో కూడా యూజ్ అవుతుందండి. మనకి ఏ విటమిన్ టాబ్లెట్స్ వేసుకొని అవసరం లేదు. ఒక మునగాకుతో మనం కారం పొడి కానీ అలాగే చట్నీ కానీ పప్పుచారులో కానీ వేసుకుంటే టేస్టీ, హెల్దీకి హెల్దీ అండి. ఇప్పుడు వచ్చే గుండెపోటులకు కూడా మునగాకు కొంచెం యూజ్ అవుతుంది. అన్నిటికీ అడ్డుపడే ఈ దివ్య ఔషధాన్ని అయితే కంపల్సరీ మీరు కనుక మునగాకు మీ అందుబాటులో ఉంటే ఖచ్చితంగా మునగాకు తెచ్చుకొని ఇలా అయితే చేసుకోండి. చాలా యూజెస్ ఉన్నాయండి మునగాకులో. అసలు నేను చెప్పడం కాదు, మునగాకులతో పాటు మునగ కాడలో కూడా చాలా యూజెస్ ఉన్నాయి. నేనైతే మునగాకు కారం పొడిని అయితే ఇలా కొంచెం బాండీలో నూనె వేసేసుకొని శనగపప్పు, మినపప్పు వేసేసుకొని కొంచెం వేపుకున్నానండి. అందులో కొంచెం జీలకర్ర అలాగే ధనియాలు వేసుకొని మంచి గోల్డెన్ రంగు వచ్చే వరకు వేపుతున్నానండి. లో ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలి. ఎందుకు అంటే హై ఫ్లేమ్లో వేస్తే మాడిపోయి లోపల కుక్ కాదండి. ఏదైనా మనకు లో ఫ్లేమ్లో అయితేనే లోపల మంచి గట్టి పడుతుంది, బాగుంటుంది. ఇలా అయితే ఖచ్చితంగా చేసి చూడండి. మునగాకు చాలా మన తరం కంటే మన అమ్మమ్మల తరం చాలా స్టాండర్డ్ ఉండ్రు. కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు ఏది లేవంటే అప్పుడు ఏది దొరకక మునగాకు ఆకు బాగా వాడేది. ఇప్పుడు మునగాకు అంటున్నారండి. మనతో పాటు మన పిల్లలకు కూడా అది నేర్పిస్తున్నాం. ఖచ్చితంగా మన మెడిసిన్ కంటే ఎక్కువగా యూజ్ అయ్యే ఈ మునగాకుని మాత్రం ఎవ్వరూ మిస్ చేసుకోకండి. ఖచ్చితంగా తెచ్చుకొని ఇలా అయితే కారం పొడి చేసుకోండి. ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది. కారం పొడి చేసుకోవడం ఇష్టం లేని వాళ్ళైతే
కొంచెం మునగాకుని కొంచెం ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకొని స్టోర్ చేసుకొని రోజు 1 స్పూన్ 2 స్పూన్స్ వంటలో కానీ లేదా ఫస్ట్ అన్నం తినే రైస్లో కలుపుకోవడం, లేకుంటే కర్రీస్లో కలుపుకోవడం, లేకుంటే ఉట్టి కూడా తినొచ్చండి. మునగాకు వల్ల ఉండే ప్రయోజనాలు ఇన్ని అన్ని అని మనం చెప్పలేమండి. చాలా యూజెస్ ఉన్నాయి. ఇలాంటి యూజెస్ ఉన్న మునగాకునైతే ఎవరంటే ఎవరు వదిలేకపోవద్దండి. చాలా బాగుంది. నేను ఇందులో మునగాకు కరివేపాకు కూడా వేసానండి. కరివేపాకులో కూడా చాలా మంచి గుణాలు ఉన్నాయి. అందుకోసం రెండు వేపుకొని మిక్సీ అయితే చేసుకుంటున్నానండి. నేను ఇలా వీడియోలో చూపిస్తున్నట్టయితే నేను అన్నీ సపరేట్గా వేపేసుకొని మంచిగా కారం పొడి అయితే చేసుకున్నాను. చాలా అంటే చాలా బాగా యూజ్ అయింది. మా పిల్లలు అయితే మంచిగా ఇష్టంగా తింటారండి ఈ కారం పొడి. ఇలా కావాలంటే ఇలా బరుచుగా ఉంచుకోవచ్చు. నేను ఇలా బరుచుగా తింటాను, అందుకోసం ఇలా బరుచుగా ఉంచుకున్నాను. పిల్లల కోసం అయితే ఈరోజు సాఫ్ట్గా చేశానండి. చూడండి, సాఫ్ట్గా చేసుకొని మంచి వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని మునగాకుతో తింటే అసలు హెల్తీకి హెల్తీ, టేస్టీకి టేస్టీ చాలా బాగుంటుందండి. మీరు కూడా